10 సార్లు మనమే కరెంటు బిల్లులు పెంచి మనమే ఎలా ధర్నాలు చేస్తాం? మనకు సిగ్గుండాలి. కనీసం ప్రజలు మనల్ని అడుగుతారు, ఏం పని ఇది, చొక్కా పట్టుకొని నిలదీస్తారు. మనం వెళ్ళి కనీసం మీరు ధర్నాలు చేసిన దగ్గర ఒక్క మనిషి అయినా వాలంటీర్గా వచ్చి మీకు పార్టిసిపేట్ చేస్తున్నాడా? పైపించి మీరు మాట్లాడతారు రైతులు అన్యాయం అయిపోతున్నారని. ఎక్కడ రైతులు అన్యాయం అయిపోతున్నారు? చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో రైతులకి ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఇచ్చినటువంటి రైతుకి 3 గంటల్లో కూడా డబ్బులు పడిన రైతులు ఉన్నారు. వీళ్ళు అడగండి కావాలంటే, మీకు ధైర్యం ఉంటే. 24 గంటల్లో మీకు డబ్బులు ఇస్తామని మేము చెప్పాం, కానీ 3 గంటల్లో కూడా డబ్బులు పడుతున్నాయి రైతులకి. రైతులు క్షేమంగా ఉన్నారు. ఈరోజు వర్షాలు పడితే తడిచిన ధాన్యాన్ని కూడా కొంటాము అని రైతులకు ధైర్యాన్ని ఇస్తున్నాం మేము. చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా చెప్పారు, ఎక్కడ రైతుని ఇబ్బంది పెట్టకూడదు. మీరు పలానా మిల్లర్ తీసుకెళ్ళాలి అని ఉంటే ఆ మిల్లకే తీసుకెళ్ళండి, మీకు ఎక్కడో అమ్ముకోవాలనుకుంటే అక్కడే ఇవ్వండి అని. కానీ మీరు గతసార్లు ఏం చేశారు? మీకు నచ్చినటువంటి పలానా వ్యక్తి అంటే 100 కిలోమీటర్లు దాటిన మిల్లర్కి ఇచ్చేవాళ్ళు, మేమే లారీ పెట్టుకొని వెళ్ళాలి, మీకు నచ్చిన టైంలో తీసుకునేవాళ్ళు. మీరు తీసుకోకపోతే మీరు తిరిగి ఇంటికి తెచ్చుకోవాలి, మళ్ళీ 6 నెలల వరకు డబ్బులు పడేవి కాదు. ఇన్ని బాధలు పడిన రైతు నిజంగా ఆ బాధతోనే రైతులందరూ కూడా మాకే ఓట్లు వేశారు. అందుకనే రైతులు 100% ఈరోజు వాళ్ళకి న్యాయం చేయాలి. వాళ్ళని ఖచ్చితంగా రైతులు నిలబెడితేనే మన రాష్ట్రం బాగుపడుతుందని చంద్రబాబు నాయుడు గారు రైతులకు 24 గంటల్లో డబ్బులు ఇవ్వమంటే 3 గంటల్లోనే వాళ్ళకి డబ్బులు పడుతున్నాయి. ఈరోజు అంత సంతోషంగా రైతులు మీరు ఒక్కసారి కళ్ళు తెరిచి ఒక్క సాక్షియే కాదు, మిగిలిన పత్రికలన్నీ చూడండి, మిగిలిన ఛానల్స్ అన్నీ చూడండి. రైతులు లైవ్లోకి వచ్చి మాట్లాడుతున్నారు, ఎంతో సంతోషంగా మాట్లాడుతున్నారు. మాకు 3 గంటల్లో డబ్బులు పడుతున్నాయని. రైతుల మీద మీరు మొసర కన్నీరు కారుస్తారా? మీకు అసలు కొంచెం కూడా అనుమానం లేదా? కొంచెం కూడా మనస్సాక్షి లేదా? ఈరోజు మీరు చూసుకున్నట్టయితే ఎంత దారుణం అంటే, విద్యుత్ ఛార్జీలు పెంచారని మీరు బయటకు వస్తుంటే చిన్నపిల్లలతో సహా అందరూ నవ్వుతున్నారు మిమ్మల్ని చూసి. ఎందుకంటే మీరు ఎవరికి ఉచిత కరెంట్ ఇచ్చింది లేదు. ఎప్పుడు ఎవరికి మీరు కనీసం 3 సంవత్సరాలు కరోనా వచ్చిన సమయంలో అందరూ ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఎప్పుడు చూడు కరెంటు కోతలే. రైతులకు ఏమైనా నాణ్యమైన విద్యుత్ మీరు ఇచ్చారా? అట్లాంటిది ఈరోజు మీరు ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే, పోలవరం కూడా జల విద్యుత్తు 2021కి మీరు పూర్తి చేస్తున్నట్టయితే ఈరోజు దాదాపు 4,800 కోట్ల రూపాయలు మనకు నష్టం కలిగేది కాదు. అట్లాంటిది మీరేం చేశారు? విద్యుత్ సంస్థల్లో 49,000 కోట్లకు పైగా అప్పులు చేసి పోని కనీసం ఒక్క విద్యుత్ ప్లాంట్ అయినా మీరు పెట్టగలిగారా? ఒక్కటైనా? మీకు ఎప్పుడు దోచుకోవడం తినేయడమే కదా. మీ విజయసాయిరెడ్డి నాసిరకమైనటువంటి బొగ్గును సరఫరా చేయడం వల్ల ఈరోజు మనకేమైంది? ఎంత లాస్ వచ్చింది మీకు తెలియదు ఆ విషయం? మీ మనుషులు మీరు వెనకేసుకొని రావడం మీకు ఎప్పుడు ఇదే పరిపాట? ఎంత దారుణమైన సంఘటన అంటే, ట్రాన్స్ఫార్మర్లు, స్మార్ట్ మీటర్లు వీటన్నిటిని కూడా కమిషన్ల కోసం కక్కుర్తిపడి, కమిషన్ల కోసం అడ్డమైన గడ్డి తిని మీరు చేసినటువంటి వాటి కోసం ఎన్ని వేల కోట్లు మనకు నష్టం కలిగింది మీకు తెలీదా? ఇవన్నీ కూడా చేస్తారు, చేసి మళ్ళీ నీతులు చెప్పినట్టు మాట్లాడతారా? ఈరోజు మళ్ళీ ఎస్టీలకి ఎస్సీలకి మేము ఎంత చక్కగా ఫ్రీగా యూనిట్ కరెంట్ ఇస్తున్నాం. ఈరోజు మళ్ళీ అందరూ సంతోషంగా ఉన్నారు. కొన్ని వర్గాల బీసీలకు కూడా నాణ్యమైన విద్యుత్ ఇస్తున్నాం, వాళ్ళకు కూడా కొన్ని రకాల రాయితీలు వస్తున్నాయి. ఈరోజు మీరు చేసినటువంటి ఇంకొక భయంకరమైన పని ఏంటి చెప్పనా? మీరు కోకట్పల్లిలో హిందూజా సంస్థలకి దగ్గర నుంచి 10 ఎకరాలు మీరు అనవసరంగా లాక్కున్న తర్వాత వాళ్ళకి మీరేదో మంచి చేస్తున్నాం అనుకుంటున్నారో, లేకపోతే వాళ్ళ రుణం తీర్చుకుందాం అనుకున్నారో, వాళ్ళ దగ్గర లంచం తీసుకున్నాం కాబట్టి మనకి ఇవ్వాలి అనుకొని వాళ్ళకి 1,400 కోట్లని అప్పనంగా అప్పచెప్పారు.